పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణ కొరకు కార్యాలయాలలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల్లో జిల్లా మండల స్థాయి కార్యాలయాలలో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేస్తూ వారం రోజుల్లో సంక్షేమాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. కమిటీ ఏర్పాటు చేయకపోతే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజావాణిలో పరిష్కరించిన దరఖాస్తులు మరలా జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ఏర్పాటైన కమిటీ ప్రతి శాఖకి సంబంధించి పరిశీలించిన ప్రజావాణి దరఖాస్తులు యాదృచ్ఛికంగా కొన్ని దరఖాస్తులు మరలా పరిశీలించి దరఖాస్తులను పరిష్కరించటంలో నాణ్యత పాటిస్తున్నారా లేదా అని పరిశీలిస్తామని, అర్జీలు పరిష్కరించటంలో ఏమైనా తప్పులు దొర్లితే చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. జిల్లా అధికారులు తమ శాఖ పరిధిలో ఉన్న లోకాయుక్త మానవ హక్కుల కమిషన్, SC/ST కమిషన్, స్థానిక కోర్టు కేసులకి సంబంధించి కౌంటర్ ఫైల్, కేస్ క్లోజ్, కోర్టు ఆర్డర్ అమలు లాంటివి తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. జిల్లా అధికారులు తమ పరిధిలోని సిబ్బందికి పరిపాలనకి సంబంధించి పలు సూచనలు చేస్తూ పనులు త్వరగా అయ్యేలా చూడాలని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులలో భూ సమస్యలపై 62, MPDOలకి 26, మున్సిపల్ కమిషనర్లకి 5, DPOకి 4, DIO 4, ఇతర శాఖలకు సంబంధించినవి 22, మొత్తం 123 దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో DRDA PD వివి అప్పారావు, DPO యాదగిరి, వ్యవసాయాధికారి శ్రీధర్ రెడ్డి, DEO అశోక్, CPO కిషన్, సంక్షేమాధికారులు దయానంద, రాణి, శంకర్, శ్రీనివాస నాయక్, జగదీశ్వర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.